సినిమా విడుదల కావడం అంటేనే బాక్సాఫీస్ వద్ద యుద్ధమే అని చెప్పాలి. ముఖ్యంగా పండగ సీజన్లో ఇద్దరు స్టార్ హీరోల సినిమాలు ఒకేసారి బరిలోకి దిగితే అది సాధారణ పోటీ కాదు, రికార్డులు బద్దలవే స్థాయి క్లాస్గా మారుతుంది. ఇప్పుడు అలాంటి మరో మెగా ఫైట్కు రంగం సిద్ధమవుతుందనే టాక్ ఇండస్ట్రీలో జోరుగా వినిపిస్తుంది. 2027 ఈద్ సందర్భంగా 2 భారీ ప్రాజెక్టులు ఒకేసారి విడుదల కాబోతున్నట్లు టాక్. బాక్సాఫీస్ వద్ద హిస్టారికల్ క్లాస్ జరుగుతుందా అనే ఆసక్తి అభిమానులు నెలకొంది. 2027 ఈద్ సందర్భంగా ఇద్దరు పాన్ ఇండియా స్టార్లు బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్, పాన్ ఇండియా హీరో ప్రభాస్ సినిమాలు ఒకేసారి విడుదల కాబోతున్నట్లు తెలుస్తుంది. తమ మెగా ప్రాజెక్టులతో ఒకేసారి బరిలోకి దిగితే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ఇందులో సల్మాన్ ఖాన్కు ఈద్ సీజన్తో ప్రత్యేక అనుబంధం ఉంది. గతంలో ఆయన నటించిన అనేక చిత్రాలు ఈద్ సందర్భంగా విడుదలై భారీ విజయాలు సాధించాయి. ఇప్పుడు మళ్ళీ అదే ఫెస్టివల్ టార్గెట్ చేస్తూ ఆయన కొత్త సినిమాతో రాబోతున్నట్లు సమాచారం. భారీ సినిమాకు దర్శకత్వం వహించే వంశీ పైడిపల్లి కాగా ప్రముఖ నిర్మాత దిల్ రాజు నటించారు. భారీ బడ్జెట్తో రూపొందించిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ షూటింగ్ 2026 ఏప్రిల్లో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఈ సినిమా కోసం ముంబై గోరేగావ్లో భారీ మినీ సిటీ సెట్లు వేశారు. భారీ స్థాయిలో యాక్షన్ సీక్వెన్స్లు, విజువల్ గ్రాండియర్తో ఈ ప్రాజెక్టును పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈద్ 2027 రిలీజ్ టార్గెట్గా పెట్టుకున్నారని టాక్ వినిపిస్తుంది. మరోవైపు ప్రభాస్ నడుస్తున్న స్పిరిట్ ఇప్పటికే భారీ అంచనాలు సృష్టిస్తుంది. సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో తెరకెక్కున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ 2027 మార్చి 5 విడుదల తేదీని నిర్ణయించారు. అయితే ఈ తేదీ ఈద్ సీజన్కి దగ్గరగా ఉండడం వల్ల లేదా నేరుగా ఈద్కు షిఫ్ట్ చేసే అవకాశం ఉందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ 2 సినిమాలు ఒకే సమయంలో విడుదలైతే ఇండియన్ సినిమా చరిత్రలో అతిపెద్ద బాక్సాఫీస్ క్లాస్లో ఒకటిగా నిలిచే అవకాశం ఉంది. బాలీవుడ్కు సల్మాన్ ఖాన్ ఎంత పెద్ద బ్రాండ్ అయితే పాన్ ఇండియా స్థాయిలో ప్రభాస్ కూడా అంతే ప్రభావం చూపగలడు. దీంతో నార్త్ వెస్ట్ సౌత్ ఫ్యాన్స్ మధ్య ఆసక్తికర పోటీ వాతావరణం నెలకొనే అవకాశం ఉంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా తెలుగు సినీ ఛానల్ సినీ మ్యాక్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్యాన్స్.